హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి మరొక దేశం ఆ దేశానికి సంబంధించిన అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటిస్తూ వార్తలు నిలిచింది. ఆ దేశం పేరేంటంటే భూటాన్. సో భూటాన్ దేశానికి సంబంధించి అత్యున్నత పౌర పురస్కార గ్రహీతగా మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వార్తలు ఇచ్చారు. సో భూటాన్కి సంబంధించి భూటాన్ ప్రభుత్వం నిన్నటి రోజున ప్రకటించిన ఆ అత్యున్నత పౌర పురస్కారం పేరేంటంటే, ఇక్కడ గుర్తుంచుకోండి, పురస్కారం పేరు ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గేల్పో పేరు గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు నిలిచిన ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గేల్పో అనే ఒక అత్యున్నత పౌర పురస్కారం, హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏ దేశానికి సంబంధించిందంటే భూటాన్కి సంబంధించింది. ఈ పురస్కారానికి ఇంకొక పేరు కూడా ఉంది, ఆ పేరు ఏంటంటే ఇక్కడ గుర్తుంచుకోండి, నడాగ్ పెల్ ది కోర్లో నడాగ్ పెల్ ది ఆర్ నడాగ్ పెల్గి కోర్లో, ఏ పేరు గుర్తుంచుకున్నా పర్లేదు. సో ఇటీవల భూటాన్ ప్రభుత్వం మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఆ దేశానికి సంబంధించి హైయెస్ట్ సివిలియన్ అవార్డు, అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. ఇక్కడ భూటాన్కి సంబంధించి ప్రస్తుత ప్రధాని లోటే షేరింగ్ గారు నిన్నటి రోజున ఈ ప్రకటన చేయడం జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఇప్పటికే చాలా దేశాలు ఆ దేశాలకు సంబంధించిన అత్యున్నత పౌర పురస్కారాలను ప్రకటిస్తూ వార్తలు ఇచ్చాయి. ఎగ్జాంపుల్, సో ఇది డిసెంబర్ మంత్, ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ 2020 సంవత్సరం డిసెంబర్ మాసంలో ప్రపంచ అగ్రదేశం అమెరికాకి సంబంధించిన అత్యున్నత పౌర పురస్కారాన్ని కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రకటించడం జరిగింది. ఆ పురస్కారం పేరేమని చెప్పాను, లెజెండ్ ఆఫ్ మెరిట్. ఏ దేశానికి సంబంధించిన అత్యున్నత పౌర పురస్కారం, హైయెస్ట్ సివిలియన్ అవార్డు అంటే అమెరికాకి సంబంధించి, యుఎస్కి సంబంధించి లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్ లో, మనకి 2020 సంవత్సరం డిసెంబర్ మాసంలో అప్పటి అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ గారు ఈ పురస్కారాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రకటన చేయడం జరిగింది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలు, సౌదీ అరేబియా కానివ్వండి, యుఏఈ కానివ్వండి, రష్యా కానివ్వండి, బహ్రెయిన్ కానివ్వండి, సో ఇలాంటి దేశాలు ఇప్పటికే ఆ దేశాలకు సంబంధించిన ఆ దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలను, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రకటిస్తూ వార్తలు ఇచ్చాయి. ఇక్కడ సో ఈ ఇయర్ కి సంబంధించి సో నిన్నటి రోజున డిసెంబర్ 17 రోజున భూటాన్ ప్రస్తుత ప్రధాని లోటే షేరింగ్ గారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఆ దేశానికి సంబంధించిన హైయెస్ట్ సివిలియన్, ఆ దేశానికి సంబంధించిన అత్యున్నత పౌర పురస్కారం పేరేంటి, ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గేల్పో అంటే ఏంటంటే డ్రాగన్ కింగ్ అన్నట్టు, డ్రాగన్ కింగ్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ పురస్కారానికి ఇంకొక పేరేంటి, నడాగ్ పెల్గి కోర్లో అనే ఒక అత్యున్నత పౌర పురస్కారాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రకటిస్తూ ఇటీవల వార్తలు ఇచ్చిన దేశం ఏదంటే భూటాన్. సో జస్ట్ గుర్తుంచుకొని, టు ద పాయింట్ గుర్తుంచుకోవాల్సిన అంశం, సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి సంబంధించి ఇప్పటి వరకు ఏ దేశాలు అత్యున్నత పౌర పురస్కారం ప్రకటిస్తూ వార్తలు ఇచ్చాయో ఆ పేర్లు ఏంటో ఒకసారి చూడండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, సో నార్త్ కొరియా దేశం మరొకసారి వార్తలు నిలిచింది. ఇటీవల నార్త్ కొరియా దేశం గురించి తరచూ మనం చూస్తున్నాం. నార్త్ కొరియా అనగానే ఆంక్షలకి సంబంధించి వార్తలు నిలుస్తుంది. ఆ దేశంలోని ప్రజలపై తరచూ ఏదో ఒక ఆంక్షలు విధించడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం నార్త్ కొరియా తన పక్క దేశమైన ఏదైతే ఉంటుందో నార్త్ కొరియాకి సంబంధించి దాని యొక్క దాయాది దేశం అనొచ్చు, శత్రు దేశం అనుకోవచ్చు, సౌత్ కొరియాకి సంబంధించి ఇటీవల తరచూ ఏదో ఒక వివాదాన్ని మనం చూస్తూ జరుగుతుంది. సో ఇక్కడ నార్త్ కొరియాకి సంబంధించి ప్రస్తుత దేశాధ్యక్షులు, నార్త్ కొరియాకి సంబంధించి ప్రస్తుతం ఆ దేశాధినేత ఎవరు, మనకి ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి కింగ్ జాంగ్ ఉన్ పేరు గుర్తుంచుకోండి, అని గుర్తుంచుకోండి. తన యొక్క తండ్రి పేరు ఏంటంటే కింగ్ జాంగ్ ఇల్ ఏమో తన తండ్రి పేరు, ఉల్లేమో ఇతని పేరు అని గుర్తుంచుకోండి.
సో కిమ్ జాంగ్ ఇల్ ఎవరైతే ఉంటారో ప్రస్తుత నార్త్ కొరియాకి సంబంధించి దేశాధినేత, తన యొక్క తండ్రి 2011 సంవత్సరం డిసెంబర్ 17వ తేదీన మరణించడం జరిగింది. సో అలా ప్రతి ఏటా కూడా వర్ధంతి ఏదైతే ఉంటుందో తన తండ్రి మరణించిన రోజును ప్రత్యేకంగా ఆ దేశవ్యాప్తంగా కూడా గుర్తించడం జరుగుతుంది, సంతాప దినంగా చూడడం జరుగుతుంది. ఆ రోజున చాలా వరకు కూడా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది. అంటే ఆ రోజున దేశంలోని ప్రజలు ఎవరు కూడా నవ్వకూడదు, ఇలాంటి ఆంక్షలు అన్నట్టు. కానీ ఈ సంవత్సరం ఏదైతే ఉంటుందో తన తండ్రి మరణించి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు, 10 years అన్నట్టు. సో 10 years కి సంబంధించి 10వ వర్ధంతి సందర్భంగా తను బాధలో ఉన్నాడని చెప్పేసి ప్రస్తుతం నార్త్ కొరియాలోని ప్రజలందరూ కూడా రానున్న 11 రోజులు, డిసెంబర్ 17th కదా, సో డిసెంబర్ 17th నుండి 11 days అసలు ఎవ్వరు కూడా నవ్వకూడదు అండ్ మద్యం సేవించకూడదు, మద్యం తాగకూడదు అండ్ ఆ దేశంలో షాపింగ్ కూడా చేయకూడదు అంట. ఇలాంటి ఆంక్షలు విధిస్తూ వార్తలు నిలిచిన ఒక దేశంగా నార్త్ కొరియాని చూడవచ్చు. యాక్చువల్గా నార్త్ కొరియా అంటేనే ఆ దేశంలో నివసించే ప్రజలు ఎవరైతే ఉంటారో ఒకరికి కూడా స్వేచ్ఛ ఉండదు, భావ ప్రకటన స్వేచ్ఛ ఉండదు, ఎలాంటి హక్కులు కూడా ఉండదు. సో అలాంటి నార్త్ కొరియాకి సంబంధించి ప్రత్యేక ఆంక్షలు చూడడం జరిగింది. నార్త్ కొరియా ఏదైతే ఉంటుందో పక్కన ఉన్న సౌత్ కొరియా లేదా రిపబ్లిక్ కొరియా, యాక్చువల్గా ప్రపంచ దేశాలతో సౌత్ కొరియా మంచి సత్సంబంధాలు కొనసాగిస్తుంది, కానీ నార్త్ కొరియా ప్రపంచ దేశాలను ఎవరిని కూడా పట్టించుకోదు. సో అలాంటి నార్త్ కొరియా సౌత్ కొరియాకి సంబంధించి సియోల్ పైన తరచూ ఏదో ఒక వివాదం కానివ్వండి. సియోల్ అనేది ఏంటంటే నార్త్ కొరియా సౌత్ కొరియా బార్డర్లో ఉంటుంది అన్నట్టు. సో నార్త్ కొరియా కింద భాగం ఏదైతే ఉంటుందో అక్కడ బార్డర్లో ఉండే సియోల్ ఏదైతే ఉంటుందో ఆ సియోల్ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి సౌత్ కొరియా తరచూ ఏదో ఒక చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో ఇండియా వియత్నాం దేశాలకి సంబంధించిన సంబంధం వార్తలు ఇచ్చింది. ఇండియా, సో మన భారతదేశానికి సంబంధించి ఇండియా ఇస్ ద క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అంటాం, ఇండియన్ ఓషన్. సో హిందూ మహాసముద్రానికి సంబంధించి ఇండియా అనేది చాలా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాంటిది ఇంకొక దేశం ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రెడ్ కలర్లో ఉంది, వియత్నాం కంట్రీ. సో వియత్నాం కంట్రీ యొక్క రాజధాని ఇక్కడ ఉంటుంది, హనోయ్. హనోయ్ హనోయ్ ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్గా వియత్నాం అనేది ఈ సౌత్ చైనా సీ ఉంటుంది కదా, దక్షిణ చైనా సముద్రం అంటాం. సౌత్ చైనా సీకి ఆనుకొని ఉన్న ఒక దేశం, ఆటోమేటిక్గా సౌత్ చైనా సీకి ఆనుకొని ఉన్న దేశం కాబట్టి, సరిహద్దుగా ఉంది కాబట్టి చైనాకి యాంటీ నేషన్. సో చైనాకి యాంటీ నేషన్ కాబట్టి ఆటోమేటిక్గా ఇండియాకి సంబంధించి డిప్లొమసీ అనేది ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఇటీవల వియత్నాం మరియు ఇండియా సంబంధాలకు సంబంధించి ఒక అంశం వార్తలు ఇచ్చింది. అదేంటంటే ఐటీ సెక్టార్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి రెండు దేశాలు కూడా, సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ కి సంబంధించి రెండు దేశాలు కూడా పరస్పర సహకారాన్ని అందించుకునే ఒక ఒప్పందాన్ని నిన్నట్టున రెండు ప్రభుత్వాలు కూడా కుదుర్చుకోవడం జరిగింది. మన భారతదేశంలో ప్రస్తుతం ఐటీ సెక్టార్ కి సంబంధించిన మంత్రి ఎవరు, కమ్యూనికేషన్ ఐటీ సెక్టార్ ఎవరు మనకు అశ్విని వైష్ణవ్ గారు. అండ్ తన యొక్క కౌంటర్ పార్ట్ ఎవరైతే ఉంటారో వియత్నాంకి సంబంధించిన ఐటీ మినిస్టర్తో కుదుర్చుకున్న ఒప్పందం వార్తలు ఇచ్చింది. జస్ట్ గుర్తుంచుకోండి టు ద పాయింట్. సో ఇక్కడ వియత్నాం వార్తలు ఇచ్చిన మ్యాప్ గుర్తుంచుకోండి, సౌత్ చైనా సీ అని గుర్తుంచుకోండి, వియత్నాం సంబంధించి రాజధాని పేరు గుర్తుంచుకోండి హనోయ్. అండ్ వియత్నాం ఇండియాకి సంబంధించి ప్రస్తుతం ఏ అంశం వార్తలు నిలిచింది, ఈ రెండు దేశాలకు సంబంధించి ఐటీ కోఆపరేషన్ ఒప్పందం వార్తలు నిలిచింది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించి పరస్పర సహకారాన్ని రెండు దేశాలు కూడా అందించుకోవడం, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు సో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర గీతంగా గుర్తింపు పొందిన ఒక గీతం, ఆ పేరు గుర్తుంచుకోండి, తమిళ తాయ్ వాల్తూ అనే ఒక ప్రత్యేక గీతం. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే తమిళ తల్లిని కొలుస్తూ పాడే గీతం అన్నట్టు. అంటే తమిళ తల్లికి సంబంధించి మనం ప్రాంతాలు చూస్తూ ఉంటాం, సో తెలుగు తల్లి అని చెప్పేసి, తెలంగాణ తల్లి అని చెప్పేసి, అలా తమిళనాడుకు సంబంధించి తమిళ తల్లి ఉంటుంది. అలాంటి తమిళ తల్లిని కీర్తిస్తూ పాడే ఒక పాటని తమిళ తాయ్ తాల్తూ. ఈ పాటని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున రాష్ట్ర గీతంగా, అధికారిక గీతంగా గుర్తించడం జరిగింది. అంటే మీనింగ్ ఏంటి, రాష్ట్రంలో ప్రతి వ్యక్తి కూడా, రాష్ట్రంలోని ప్రతి పౌరుడు కూడా ఈ గీతం వచ్చినప్పుడు ఏంటంటే, ఈ సాంగ్ వచ్చినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా లేచి నిలబడాల్సిందే, పాడాల్సిందే అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన ఉత్తర్వులను కూడా విడుదల చేసింది. యాక్చువల్గా ప్రతి ఒక్కరంటే ఏంటంటే కొంతమంది నిలిచోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి మినహాయింపిస్తారు. సో ఇక్కడ కొన్ని కఠిన ఆంక్షలు విధిస్తుంది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం.
ప్రభుత్వం ఈ గీతాన్ని అధికారికంగా గుర్తించింది. కాబట్టి మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 51A ఫండమెంటల్ డ్యూటీస్ కి సంబంధించి ప్రాథమిక విధులకి సంబంధించి ఆర్టికల్ 15(1)A ఏ అనే ఒక ఆర్టికల్ ఉంటుంది. మనకు జాతీయ గీతాన్ని కానివ్వండి, జాతీయ గేయాన్ని కానివ్వండి, మనకు స్వాతంత్ర సమరయోధులు కానివ్వండి, వీరందరినీ కూడా మనం గౌరవించాలని చెప్పేసి అందులో భాగంగా ఒక రాష్ట్రానికి సంబంధించిన అధికారిక గీతాన్ని ఇక్కడ లింక్ చేసుకోండి జస్ట్. సో తమిళ తాయ్ తాల్తుని అధికారికంగా ఎందుకు గుర్తించాల్సిందంటే ఇటీవల కాలంలో ఐఐటి మద్రాస్ ఏదైతే ఉందో వారి యొక్క స్నాతకోత్సవాలు ఉంటాయి కదా, వారికి సంబంధించిన సెలబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఈ తమిళతాయ్ తాల్తు అనే ఒక సాంగ్ ని కనీసం వాళ్ళు ప్లే కూడా చేయలేదంట. ఇలాంటి అంశం పైన రాష్ట్ర మంత్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇది గమనించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు నిన్నటిన ఉత్తర్వుని విడుదల చేశారు. సో ఇది తమిళనాడుకు సంబంధించి తమిళతాయ్ వాల్తు అనే ఒక ప్రత్యేక అంశం, ప్రత్యేక గీతాన్ని తమిళ తల్లిని కొలుస్తూ పాడే, తమిళ తల్లిని పూజిస్తూ పాడే ఒక ప్రత్యేక గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించడం జరిగింది. అండ్ ఇంకొకటి ఇటీవల కాలంలో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి మక్కలైతేడి మారుతువం అనే ఒక ప్రత్యేకమైన అంశం. మక్కలైతేడి మారుతువం అంటే ఏంటి? హెల్త్ ఎట్ డోర్ స్టెప్, ఇంటి వద్దకే వైద్య సేవలు. మక్కలైతేడి మరుతువం తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. అండ్ ఇల్లం కెడి తల్వి అంటే ఎడ్యుకేషన్ ఎట్ డోర్ స్టెప్. ఇల్లం కెడి తల్వి ఎడ్యుకేషన్ ఎట్ డోర్ స్టెప్ అనే అంశంతో ఇటీవల వార్తలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అంటే తమిళనాడు. అండ్ ఇటీవల తమిళనాడుకు సంబంధించి సొసైటీ రిలేటెడ్ ఒక అంశం వార్తలు ఇచ్చింది. బ్రాహ్మణేతరులు ఎవరైతే ఉంటారో రాష్ట్రంలో, బ్రాహ్మణేతర వాళ్ళు ఎవరైతే ఉంటారో, బ్రాహ్మణేతర కులస్తులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి దేవాలయాల్లో పూజారులుగా నియమిస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది. మొదటి విడతగా 58 మందిని నియమించడం జరిగింది. సో బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వారు కాకుండా మిగతా కులాల వారిని కూడా పూజారులుగా నియమిస్తూ ఒక ప్రత్యేకమైన అంశంతో వార్తలు నిలిచింది. అండ్ అట్ ద సేమ్ టైం రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి అగ్రికల్చర్ బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్ ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం ప్రస్తుతం మనకు డిఎంకేకి సంబంధించి, ద్రవిడ మున్నేట్ర కజగంకి సంబంధించి ఎంకే స్టాలిన్ ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ఆర్థిక పరమైన సలహాలను అందజేయడానికి 5 సభ్యులతో ప్రపంచ ఆర్థికవేత్తలతో కూడిన ఒక ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ మనం చూడడం జరుగుతుంది. రఘురామ్ రాజన్ గారు కానివ్వండి, అండ్ అట్ ద సేమ్ టైం మనకు జీన్ డ్రెస్ కానివ్వండి, ఎస్టర్ డఫ్లో గారు కానివ్వండి, అలాంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో 5 కూడిన ఒక ప్రత్యేక ఆర్థిక సలహా మండలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల తమిళనాడు రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా వార్తలు ఇచ్చింది. దీనికి సంబంధించి సీకౌ డుగోంగ్ అనే ఒక సముద్ర జీవి ఏదైతే ఉంటుందో దాన్ని సంరక్షించడానికి ప్రత్యేకంగా ఒక సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి అంశాలు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి లింక్ చేసుకోండి. ఇక తమిళనాడు రాష్ట్రంలోని ఐఐటి మద్రాస్ ఏదైతే ఉంటుందో తరచూ వార్తలు నిలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక ప్రత్యేకమైన రేసు, పందాలు దేనికి సంబంధించి అంటే ఎడ్ల బండ్ల పోటీలు అంటారు, ఎడ్ల బండ్ల పోటీలు అంటాం, లేదంటే బుల్లెట్ కార్ట్ రేసింగ్, బుల్లాక్ కార్ట్ రేసింగ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి, బుల్లాక్ ఎడ్ల బండి పోటీలు, పందాలు. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే మహారాష్ట్రకి సంబంధించి. సో మహారాష్ట్రలో యాక్చువల్గా 2017 సంవత్సరం నుండి నిషేధానికి గురైన ఎడ్ల బండ్ల పోటీలు ఏవైతే ఉంటాయో వాటిపైన నిషేధాంక్షలను ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక ఉత్తర్వులు నిన్నట్టుగా వార్తలు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పును గుర్తుంచుకోండి, ఉత్తర్వులు అనకూడదు. సో సుప్రీంకోర్టు ఈ బుల్లెట్ కార్ట్ రేసింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని అలో చేయడం జరుగుతుంది. మహారాష్ట్ర ఇక నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి. సో అలా ఇక్కడ ఎనిమల్స్ వార్తలు ఇచ్చే ప్రతి ఏటా కూడా ఈ బుల్లెట్ కార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఎడ్ల బండ్లు ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేకంగా అందంగా అలంకరించేసి ఎడ్ల బండ్లను తయారు చేసేసి గ్రామాల్లో కూడా చాలా మంది ప్రజలు పందాలు వేసుకుంటారు అన్నట్టు. సో బెట్టింగ్ వేయడం కానివ్వండి, అలా అంగరంగ వైభవం జరుగుతుంది. అలాంటి పోటీలు ప్రతి రాష్ట్రానికి సంబంధించి సంస్కృతిలో భాగంగా ఉంటాయి. ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాక్ ఫైటింగ్స్ ఉంటాయి, కోళ్ల పందాలు కానివ్వండి. అండ్ అట్ ద సేమ్ టైం తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి జల్లికట్టు కానివ్వండి. జల్లికట్టు మన ప్రాంతాల్లో కూడా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది జల్లికట్టు, మెయిన్ అయితే తమిళనాడు. అండ్ అట్ ద సేమ్ టైం కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి కంబల ఏదైతే ఉంటుందో మనకి ఈ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా మనకు ఎడ్లు ఏవైతే ఉంటాయో వాటి ప్రత్యేకంగా ఫామ్ ల్యాండ్స్ లో ఉరికిస్తూ ప్రత్యేకంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి అంశాలు కానివ్వండి. అండ్ అట్ ద సేమ్ టైం క్యామెల్ రేసింగ్స్ కూడా ఉంటాయి. క్యామెల్ రేసింగ్స్ అంటే ఏంటి?
ఒంటెల పందాలు అన్నట్టు, ఒంటెలకు సంబంధించిన పందాలు, పరుగు పందాలు. ఒంటెలు అనగానే మనకు రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి థార్ డిజర్ట్ ఏరియాలో ఎక్కువ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇందులో అన్నింటిలో కూర్చొని అన్ని కొన్ని ప్రాంతాల్లో డాగ్ ఫైటింగ్స్ ఉంటాయి. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా జంతువులకి సంబంధించి. సో జంతువులకి సంబంధించి కాపాడాలి, వాటిని హింస చేయకూడదు, హింసించకూడదు, మన సంతోషం కోసం ఆనందం కోసం వాటిని హింసించకూడదు అని చెప్పేందుకు భారతదేశంలో ఒక చట్టం ఉంది, పార్లమెంట్ రూపకల్పన చేసినాం. అదేంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ యాక్ట్. ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ. క్రుయాలిటీ అంటే ఏంటి? వాటికి సంబంధించి హింసను నిర్మూలించడానికి ఒక చట్టం ఉంది. సో జంతువులపై ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు ద ఎనిమల్స్ యాక్ట్. ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు ద ఎనిమల్స్ యాక్ట్ ఏ సంవత్సరం వచ్చిందంటే 1960లో వచ్చింది. 1960 సంవత్సరం పార్లమెంట్ రూపకల్పన చేసింది. ఈ చట్టం ఏం చేస్తుందంటే మనకు భారతదేశంలో సర్కస్లలో కానీ జంతువులపైన కొన్ని ప్రత్యేకమైన ప్రొటెక్షన్స్ ఉంటాయి. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయి మనకు మారుమూల ప్రాంతాల్లో జంతువులను హింసిస్తూ మనం వాటిని హేళన చేస్తూ ఆనందాన్ని పొందుతూ ఉంటాం. ఇలాంటి వాటిపైన ఆంక్షలు లేదా చట్టపరమైన చర్యలు ఎలా తీసుకుంటే మనకి ఈ చట్టం అమలవుతుంది. సో ఇందులో భాగంగా భారతదేశంలో ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు కూడా పనిచేస్తుంది. ఈ చట్టం ఏదైతే ఉంటుందో ఈ చట్టంలోని సెక్షన్ 4 ఆధారంగా 1962లో ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు అనే సంస్థ కూడా ఏర్పడింది, ఒక స్టాచ్యుటరీ బాడీ. ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. సో భారతదేశంలో బులాక్ కాట్ రేసింగ్ ఎడ్ల బండ్ల పోటీలు ఎక్కడ జరుగుతాయంటే మహారాష్ట్రకి సంబంధించి అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, సో జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. యాక్చువల్గా జార్ఖండ్ రాష్ట్రం చాలా అటవీ ప్రాంతాలు ఉంటాయి, అక్కడ ఎక్కువ కూడా ముండా ట్రైబల్ పీపుల్ ఉంటారు. సో జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి అటవీ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కూడా చూడడం జరుగుతుంది. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటే ఏం లేదు, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటే ఏంటి? సింపుల్గా మనం నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు నక్సలైట్లు అనుకోవచ్చు. సో నక్సలైట్ అనే పదం నక్సల్ బరి అనే ఒక ప్రాంతం వెస్ట్ బెంగాల్కి సంబంధించి సిలిగురి అనే ఒక ప్రాంతం దగ్గర ఉంటుంది, ఆ పదం నుండి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం లేదా నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో యువత ఎవరైతే ఉంటారో యువతకు క్రీడా రంగానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు చేయూతనివ్వాలి, నర్చరింగ్ యూత్ టు ద స్పోర్ట్స్ అని చెప్పేసి. సో క్రీడా రంగానికి సంబంధించి యువతకు ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు చేయూతను అందించాలని చెప్పేసి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది. ఆ ప్రోగ్రాం పేరు ఏంటంటే సహాయ్ ప్రోగ్రామ్. సహాయ్ అంటే యాక్రోనిమ్ గుర్తుంచుకోండి. స్పోర్ట్స్, ఎస్ అంటే స్పోర్ట్స్, ఏ అంటే యాక్షన్, టువర్డ్స్ హార్నెసింగ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ యూత్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మనకి ఇక్కడ అర్థమైపోయిందంటే ఆటోమేటిక్గా మనకు దీని యొక్క ఉద్దేశం తెలుస్తుంది. సహాయ్ అని గుర్తుంచుకోండి. సహాయ్ అంటే ఏంటి? స్పోర్ట్స్ యాక్షన్ టువర్డ్స్ హార్నెసింగ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ యూత్ అనే ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ని జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. హేమంత్ సోరెన్ గారు ఇటీవల 15th డిసెంబర్ రోజున ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అంటే సో వెస్ట్ సింగబమ్ అనే ఒక డిస్టిక్ లో ప్రారంభించారు, చైబాసా అనే ప్రాంతంలో. అతి త్వరలో ఫస్ట్ ఫేజ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రారంభిస్తారంట. సో ఎక్కడ అంటే చైబాసా అండ్ సెరైకెలా అండ్ కర్సవాన్ అండ్ ఖుంటి, గుమ్లా అండ్ సింబెడ్గా ఈ ప్రాంతాల్లో మొదటి ఫేజ్ ని ప్రారంభిస్తారట. సో రాష్ట్ర వ్యాప్తంగా 72,000 యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో ఏజ్ గ్రూప్ 14 to 19 ఇయర్స్ వారికి ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుంది. క్రికెట్ ఆడే వరకు క్రికెట్ కిట్లు కానివ్వండి, వాలీబాల్ ఆడే వరకు వాలీబాల్ కానివ్వండి, నెట్స్ కానివ్వండి, ఇలాంటివి ఇస్తారు అన్నట్టు. సో ఇది ఒకటి ప్రత్యేకమైన ఒక ప్రోగ్రామ్ అండ్ కాంపిటీషన్స్ అని గుర్తుంచుకోండి. సహాయ్ క్రీడా రంగానికి సంబంధించి ముఖ్యంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది, ఉద్దేశం ఏంటి, యాక్రోనిమ్ ఏంటి అంటారు, సరిపోతుంది. అండ్ ఇటీవల జార్ఖండ్ రాష్ట్రం తరచూ వార్తలు ఇస్తుంది. ముఖ్యంగా ఈ పాండమిక్ సమయంలో కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ఆంక్షలను రాష్ట్రంలో అమలు చేస్తుంది. కొన్ని నిబంధనలు రిలీజ్ చేసింది. రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం అనేది నిషేధం. అండ్ అట్ ద సేమ్ టైం బహిరంగ ప్రదేశాల్లో స్మోకింగ్ కానివ్వండి, ధూమపానం చేయడం ఏదైతే ఉంటుందో అది నిషేధిస్తూ వార్తలు నిలిచింది. ఇలాంటి అంశాలు ఇటీవల స్థానికులకే ఉద్యోగ అవకాశాలు అనే ఒక ప్రత్యేక అంశం 75% రిజర్వేషన్ అనేది అమలు చేస్తున్న రాష్ట్రంగా మనం చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన ఒక ఒప్పందం. సో అశోక్ లేలాండ్ అనే ఒక సంస్థ మనం తరచూ చూస్తూ ఉంటాం, ఎక్కువగా ట్రాలీలు ట్రక్లకు సంబంధించిన సంస్థ అశోక్ లేలాండ్. హెడ్ క్వార్టర్ ఇక్కడ చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. అశోక్ లేలాండ్ అనే ఒక సంస్థ భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించిన అత్యున్నత సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం వార్తలు ఇచ్చింది. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే కంబాట్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో కంబాట్ వెహికల్ ఇంజెక్ట్స్ ని, సో కంబాట్ వెహికల్
ఇంజన్స్ ఏంటంటే మినిమం 600 హెచ్పి అంటే హార్స్ పవర్స్. సో 600 హెచ్పి ఏదైతే ఉంటుందో 600 హెచ్పి కెపాసిటీతో కూడిన ఇండిజీనస్ అనే పదం ఎక్కడ కనిపించినా గుర్తుంచుకోండి, దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు అవర్ ఓన్, అంటే ఇండియాకి సంబంధించింది స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఇంజన్లను ఇవి ప్రత్యేకంగా ఒప్పందం ఉద్దేశించడం జరిగిందంట. అంటే ఇక్కడ ఏం చేస్తుంది అశోక్ లేలాండ్ సంస్థ డిఆర్డిఓకి సంబంధించి ఏవైతే వాహనాలు ఉంటాయో ఆ వాహనాల కోసము ప్రత్యేకమైన ఇంజన్స్ 600 హెచ్పి కెపాసిటీతో కూడిన ఇంజన్స్ని ఇండిజినియస్ టెక్నిక్లో తయారు చేసేసి డిఆర్డిఓకి అందించడం, అండ్ దాంతోపాటు కంబాట్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా రెనోవేట్ చేయడంలో కుదుర్చుకున్న ఒక ఒప్పందాన్ని గుర్తుంచుకోండి, అశోక్ లేలాండ్ అండ్ డిఆర్డిఓ. ఇటీవల డిఆర్డిఓకి సంబంధించి తరచూ ఏదో ఒక మిసైల్ ప్రయోగాన్ని మనం చూస్తూనే ఉన్నాం, పినాకా మిసైల్ ప్రయోగం కానివ్వండి, స్మార్ట్ కానివ్వండి, ఇలాంటి అంశాలు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన మరొక డిఫెన్స్ రిలేటెడ్ ఒప్పందం. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఏరోనాటిక్స్ అంటే వైమానిక రంగానికి సంబంధించి విమానాల తయారీ, హెలికాప్టర్ల తయారీ సంస్థ అనుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL అనే ఒక సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈ సంస్థతో ఎన్ని వేల కోట్ల ఒప్పందం అంటే 2400 కోట్ల రూపాయల ఒప్పందం. ఎందుకోసం అంటే లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఈ సంస్థ తయారు చేయడం జరుగుతుంది. ఏ సంస్థ మనకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో తయారు చేసేదానికి కావాల్సిన ప్రత్యేకమైన టెక్నాలజీని BEL అందజేయడం అన్నట్టు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఒప్పందం BEL దేనికి సంబంధించి అంటే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్లని తయారు చేయడంలో భాగంగా కుదుర్చుకున్న ఒప్పందం ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన హరితహారం కార్యక్రమం మరొకసారి వార్తలు ఇచ్చింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించింది? 2015 సంవత్సరం. ఇయర్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించింది అంటే 2015 సంవత్సరం. ఉద్దేశం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా చెట్లు నాటే కార్యక్రమం, ప్లాంటేషన్ ప్రోగ్రామ్. చెట్లు నాటే కార్యక్రమం ఏది వార్తలు ఇచ్చినా కూడా మనకు రాజ్యాంగంలోని ఏ ప్రకటన గుర్తుకు రావాలి? ఆర్టికల్ 48A ఏం చెప్తుంది? సో అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి, పర్యావరణాన్ని సంరక్షించాలి అని చెప్పేసి ఆదేశిక సూత్రాల్లో ఒక నిబంధన ఉంటుంది, ఒక ప్రకరణ ఉంటుంది. సో ఆర్టికల్ 48 అనగానే దేశంలో ఏ చెట్లు నాటే కార్యక్రమం కూడా మనకు గుర్తుకు రావాలి. సో అలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో హరితహారాన్ని ప్రారంభించినప్పుడు, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు నిర్దేశించిన టార్గెట్ ఏంటి? రానున్న సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలను నాటాలి. సో 2021 సంవత్సరం నవంబర్ మాసం చివరికల్లా రాష్ట్రంలో ఎన్ని కోట్ల మొక్కలను నాటడం జరిగిందంటే 239.46 కోట్ల మొక్కలను నాటడం జరిగింది. సో ఇదొకటి పాయింట్ గుర్తుంచుకోండి. సో ఈ ప్రోగ్రామ్ ని, హరితహారం కార్యక్రమాన్ని మరింత అద్భుతంగా అమలు చేయడంలో భాగంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఒక ప్రత్యేక నిధి, ఆ నిధి పేరేంటి? హరిత నిధి గుర్తుంచుకోండి. సో హరిత నిధి అంటే ఫండ్. సో నిధి అంటే ఫండ్. ఇక్కడ ఒక ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. ఆ నిధిని ఎలా ఏర్పాటు చేయాలి? రాష్ట్రంలోని ప్రతి పౌరుడిని కూడా బాధ్యుని చేస్తూ ప్రతి పౌరుడి నుండి కూడా ప్రత్యేకంగా నిధిని సమకూర్చి ఒక ప్రత్యేకంగా చెట్లు నాటే కార్యక్రమం కోసం ఖర్చు పెట్టాలన్నట్టు, హరితహారం కోసం. ఇక్కడ రాష్ట్రంలో ప్రతి పౌరుడిని బాధ్యుని చేస్తూ ఉంటున్నాను. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నుండి, సో ముఖ్యమంత్రి కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మరియు ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ఐఏఎస్లు, ఐపీఎస్లు, టీచర్లు, గవర్నమెంట్ ఉద్యోగులు అండ్ స్టూడెంట్స్, ప్రతి వ్యక్తి నుండి కూడా ప్రత్యేకంగా ఆర్థిక పరమైన నిధులను కలెక్ట్ చేసేసి ఒక ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేయడం జరుగుతుంది, హరిత నిధి. సో హరిత నిధి అనే ఒక ప్రత్యేక నిధిని ఎందుకోసం ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? హరితహారం కార్యక్రమాన్ని మరింత అద్భుతంగా అమలు చేయడం, ఈ ప్రోగ్రాం కోసం ఈ నిధి నుండి ఖర్చు చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ ఈ హరిత నిధికి సంబంధించిన విధి విధానాలను నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఒక నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర అటవీ మంత్రిత్వ శాఖ పనిచేయబోతోంది. రాష్ట్ర అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలో ఒక ప్రత్యేక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏముంది. సో అలా రాష్ట్ర అటవీ శాఖ నోడల్ ఏజెన్సీ అని గుర్తుంచుకోండి. సో అలా హరిత నిధిని ఉపయోగించి రానున్న రోజుల్లో హరితహారం కార్యక్రమాన్ని మరింత అద్భుతంగా అమలు చేయడం అని గుర్తుంచుకోండి. సో జస్ట్ గుర్తుంచుకొని హరిత నిధికి సంబంధించిన ప్రత్యేక విధి విధానాలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కొంతమంది అధికారులను చేర్చడం జరిగింది. అందులో ఎగ్జాంపుల్ కాంపా కూడా గుర్తుంచుకోండి. కాంపా యాక్రోనిమ్ తరచు మనం వింటూ ఉంటున్నాం. సో కంపెన్సేటెడ్ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ, కాంపెన్సేటెడ్ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. సో ఇలాంటి సభ్యులు ఎవరైతే ఉంటారో ఈ నోడల్ ఏజెన్సీలో సభ్యులుగా ఉంటారు అన్నట్టు. సో జస్ట్ గుర్తుంచుకోండి, హరిత నిధిని మరింత అద్భుతంగా అమలు చేస్తూ హరితహారం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విధి విధానాలు. అండ్ ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడైతే మనుషులు కూడా వెళ్ళలేని ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో కూడా చెట్లు నాటడంలో భాగంగా ఉద్దేశించుకొని ప్రత్యేకంగా సీడ్ కాప్టర్స్ ని కూడా ప్రారంభించడం జరిగింది. సీడ్ కాప్టర్స్ అంటే ఏంటి? ప్రత్యేకంగా డ్రోన్ల సహాయంతో అటవీ ప్రాంతంలో కానివ్వండి, మనిషి ప్రవేశించని ప్రదేశంలో కూడా చెట్లకి సంబంధించిన ఏవైతే సీడ్స్ ఉంటాయి కదా, విత్తనాలను చల్లేస్తే అక్కడ చెట్లు పెరుగుతాయి అన్నట్టు. ఇలాంటి అంశాలను లింక్ చేసుకోండి. ఇక చెట్లు నాటే కార్యక్రమాల విషయానికి వస్తే ఇటీవల మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించి జగనన్న పచ్చతోరణం వన మహోత్సవం కానివ్వండి, అండ్ ఎట్ ద సేమ్ టైం మధ్యప్రదేశ్ సంబంధించి అంకుర్ ప్రోగ్రామ్ కానివ్వండి, అండ్ దేవారణ్య యోజన కానివ్వండి, ఆయుష్ బేస్డ్ ఎకానమీగా తీర్చిదిద్దడంలో భాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన దేవారణ్య యోజన, ఇది ప్రత్యేకంగా చూడండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం చెట్లు నాటే కార్యక్రమాన్ని వినూత్న పద్ధతిలో ముందుకు తీసుకెళ్లబోతోంది. ఘర్ ఘర్ ఔషధి యోజన, ప్రతి ఇంటికి కావలసిన 4 ఆయుర్వేద మొక్కలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి అంశాలు. అండ్ ఇటీవల అర్బన్ రోడ్స్ కాన్సెప్ట్ అని చెప్పేసి యూపీ గురించి మనం ప్రత్యేకంగా డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్, సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరొక అంశం కూడా ఈరోజు వార్తలు ఇచ్చింది. అదేంటంటే బాల కార్మిక వ్యవస్థని నిర్మూలించడంలో భాగంగా కొన్ని ప్రత్యేకమైన గైడ్ లైన్స్ ని నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. సో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకి సంబంధించి కఠినతర నియమాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక్కడ బాల కార్మిక వ్యవస్థ అంటున్నాను. మన భారతదేశంలో అమలవుతున్న అత్యున్నత చట్టం ఏంటి? రాజ్యాంగం. సో రాజ్యాంగంలో ఏ ప్రకరణ బాల కార్మిక వ్యవస్థ నిషేధం అనే అంశాన్ని చెప్తుంది అంటే ఆర్టికల్ 24. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఆర్టికల్ 24 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేస్ ఏం చెప్తుంది? దేశంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అనే అంశాన్ని మాత్రం చెప్తుంది. ఈ ప్రకరణను ఉపయోగించి భారత పార్లమెంటు 1986 సంవత్సరం 1986 ఇయర్లో అబాలిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ యాక్ట్, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టంని తీసుకొచ్చింది 1986. గుర్తుంచుకోండి. అందులో భాగంగా చాలా గైడ్లైన్స్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఎవరైతే చిన్నారులు ఉంటారో 14 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారో వారిని సంరక్షించడం భాగంగా నిన్నట్లో కొన్ని ప్రత్యేకమైన అమెండ్మెంట్స్ గైడ్లైన్ విడుదల చేసింది. అందులో ఫస్ట్ ఏంటంటే ఎవరైతే ఒక వ్యక్తి, ఒక యజమాని ఒక సంస్థకి సంబంధించి ఆ సంస్థలో 14 సంవత్సరాల లోపు పిల్లాడు ఎవరైతే ఉంటారో, చిన్నారు ఎవరైతే ఉంటారో వారిని పనికి గనక నియమించుకున్నారనుకోండి, ఆ వ్యక్తి, ఆ యజమానిని అరెస్ట్ చేయడం జరుగుతుంది పోలీసు వారు. అందులో భాగంగా 3 నెలల నుండి 6 నెలల వరకు కఠిన కారాగార శిక్ష విధించడం జరుగుతుంది. 3 నెలల నుండి 6 నెలల వరకు. ఎట్ ద సేమ్ టైం ఫైన్ 20,000 నుండి 50,000 రూపాయల వరకు ఫైన్ ని కూడా వసూలు చేస్తారు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం బాల కార్మిక వ్యవస్థకి సంబంధించి ప్రస్తుతం చిన్నారులను సంరక్షించడంలో భాగంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేశారు. ఆ గైడ్ లైన్స్ లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎగ్జాంపుల్ 14 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉంటారో వారిని గనక ఏదైనా సినిమా షూటింగ్ కి సంబంధించిన సెట్ కి కానీ సైట్ కి కానీ తీసుకెళ్ళమనుకోండి, ఏ ప్రాంతం నుండి, తెలంగాణ రాష్ట్రం నుండి ఏ ప్రాంతం నుండి అయితే ఆ చిన్నారిని తీసుకెళ్తున్నామో ఆ ప్రాంతానికి సంబంధించిన కలెక్టర్ ఉంటారు కదా, ఆ కలెక్టర్ నుండి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఇదొకటి ఇంపార్టెంట్. సో జిల్లా కలెక్టర్ ఉంటారు కదా, సో జిల్లా కలెక్టర్ నుండి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఒక జిల్లాకి సంబంధించిన చిన్నారిని సినిమా షూటింగ్ తీసుకెళ్తే ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ అనుమతి పొందాలి, ఆ లెటర్ తీసుకోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఏ చిన్నారైతే ఉన్నారో, ఏ చిన్నారినైతే ఏ సినిమాకి సంబంధించి సీరియల్ షూటింగ్ అయితే తీసుకెళ్తామో తనని 27 రోజుల కంటే ఎక్కువగా షూటింగ్ సమయం అనేది ఇవ్వకూడదు. పర్ డే 5 గంటలకు మించి సమయాన్ని
తనకు షూటింగ్ కోసం వెచ్చించకూడదు. 5 గంటలు మ్యాక్సిమం టైం అన్నట్టు ఒక చిన్నారిని ఒక రోజు గనక షూటింగ్ కోసం ఉపయోగించుకుంటే 5 గంటలు మాత్రమే ఆ షూటింగ్ సెట్ లేదా సైట్లో ఉంచుకోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇన్ బిట్వీన్ గ్యాప్ కూడా ఉండాలి. 5 గంటల సమయంలో ఫస్ట్ 3 అవర్స్ తర్వాత ఫస్ట్ 3 అవర్స్ ఏదైతే ఉంటుందో ఆ 3 అవర్స్ తర్వాత ఒక బ్రేక్ అనేది ఇవ్వాలి. ఆ తర్వాత 2 అవర్స్ తర్వాత మరొకసారి బ్రేక్ ఇవ్వాలి ఉంటుంది. అలా రెస్ట్ ఇవ్వాలి. అండ్ ఒకవేళ గ్రూప్ ఆఫ్ కిడ్స్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ ని గనక సినిమా సెట్ లేదా సైట్కి తీసుకెళ్ళామనుకోండి, అక్కడ ఒక ప్రత్యేకమైన కీపర్ని మనకి ఏంటంటే చిన్నారికి సంబంధించిన సంరక్షకుడిని కూడా అక్కడ నియమించాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రత్యేకమైన గైడ్ లైన్స్ ని సో రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఉద్దేశించబడిన ఒక ప్రత్యేకమైన గైడ్ లైన్స్ ని నిన్నట్టున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఇవన్నీ గైడ్ లైన్స్ మన పొట్టి పరిషత్ ప్రశ్నలు అడుగుతారు. జస్ట్ మనకు అడిగేది ఏంటంటే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అనే రాజ్యాంగ ప్రకరణ అసలు ఏంటి అంటారు. ఆర్టికల్ 24 ఫండమెంటల్ రైట్స్ లో ఉంటుంది. అండ్ చట్టం ఏంటి అంటే ఈ ఆర్టికల్ ని అమలు చేయడంలో భాగంగా పార్లమెంట్ రూపకల్పన చేసిన చట్టం 1986. అండ్ ఇక్కడ బాల కార్మికులు 14 ఇయర్స్ అంటున్నాను, 14 సంవత్సరాల లోపు పిల్లలు పసిపిల్లలు కానీ పని పిల్లలు కాదు. ఇందుకోసము రాజ్యాంగంలో జీవించే హక్కుల భాగంగా ఆర్టికల్ 21A కూడా తీసుకురావడం జరిగింది. 21A 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2002 సంవత్సరం 2002 ఇయర్ 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 21A ఏం చెప్తుంది? 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు విద్యను ప్రాథమిక హక్కుగా కల్పించడం జరిగింది. ఆర్టికల్ 45 కూడా ఇంపార్టెంట్. ఏదైతే ఉంటుందో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ని కల్పించాలి. ఇది డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్టికల్ 51A ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధుల్లో కే అనే ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ ఉంటుంది. 51A క్లాస్ కే ఏం చెప్తుంది? గార్డియన్ డ్యూటీ. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ గార్డియన్. సో ఎవరైతే ఉంటారో మన సంరక్షకులు ఉంటారో చిన్నపిల్లలకు సంబంధించి పేరెంట్స్ కానీ సంరక్షకులు ఉంటారు కదా, వారికి విధిగా విద్యను అందించాల్సి ఉంటుంది. ఇలాంటి ఆర్టికల్స్ ని లింక్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ విషయానికి వస్తే ఎక్కువగా చిన్నారులను మనం శివకాశి ప్రాంతంలో చూడడం జరుగుతుంది. శివకాశి అంటే ఏంటంటే తమిళనాడు రాష్ట్రం. తమిళనాడు రాష్ట్రంలో ఇక్కడ టపాసులు చూడుతూ ఏదైతే ఉంటుందో వారు పని చేస్తూ ఉంటారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధించిన నూతన విధి విధానాలను నిన్నట్టున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ గైడ్లైన్స్ గురించి కాకుండా ఏవైతే ఉంటాయో వీటిని లింక్ చేస్తూ చదవండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో ఇండియన్ ఓషన్ కి సంబంధించిన ఒక ప్రత్యేకమైన సమావేశం వార్తలు నిలిచింది. 8th ఇండియన్ ఓషన్ డైలాగ్ భారత్ ఆతిథ్యంలో అంటే ఇండియా ఈజ్ హోస్ట్ అన్నట్టు భారతదేశం ఆతిథ్యంగా భారతదేశం వేదికగా వర్చువల్ గా జరిగిన 8th ఇండియన్ ఓషన్ డైలాగ్. సో ఎవరి ఆతిథ్యం అంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్ ఏంటి అంటారు. థీమ్ గుర్తుంచుకోండి. ఇక్కడ థీమ్ ఏంటంటే పోస్ట్ పాండమిక్ ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్ అంటే హిందూ మహాసముద్రం. పోస్ట్ పాండమిక్ అంటే ఈ పాండమిక్ సమయం తర్వాత. పోస్ట్ పాండమిక్ లెవరేజింగ్ డిజిటల్ టెక్నాలజీస్ ఫర్ హెల్త్, ఎడ్యుకేషన్, డెవలప్మెంట్ అండ్ ట్రేడ్ ఇన్ IORA మెంబర్స్. IORA మెంబర్స్ అంటే ఏంటంటే ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అని గుర్తుంచుకోండి. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ IORA అనేది ఎక్కడ హెడ్ క్వార్టర్ ఉందంటే మారిషస్. ఎబెన్ హెడ్ క్వార్టర్ ఉంది. మారిషస్ హెడ్ క్వార్టర్ గా ఉంది. సో ప్రస్తుతం ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ లో సభ్య దేశాల సంఖ్య 23 ఉంది. ఈ 23 దేశాల ఆధ్వర్యంలో భారత ఆతిథ్యంలో వర్చువల్ గా ఇటీవల 8th ఇండియన్ ఓషన్ డైలాగ్ అంటే హిందూ మహాసముద్రం పరిధిలో ఉండే ప్రత్యేకమైన దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఒక డైలాగ్ జరిగింది. ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆధ్వర్యంలో ఏ సంస్థలు నిర్వహించాయంటే ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ వారు దీన్ని సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. అంటే ఇండియన్ ఓషన్ ఏదైతే ఉంటుందో ఇండియన్ ఓషన్ ప్రాంతంలో రక్షణ పరమైన పనితీరు ఏ దేశం ఎలా ప్రదర్శించాల్సి ఉంటుంది, ఎలాంటి కోఆపరేషన్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ ఇండియాకి సంబంధించి ఇప్పటికే భారత ప్రభుత్వము సాగర్ అనే ఒక ఇనిషియేటివ్ ని కూడా తీసుకుంది. సాగర్ అంటే ఏంటి? సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. ఇన్ విచ్ రీజన్? ఇండియన్ ఓషన్ రీజన్. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ లింక్ చేసుకోండి. జస్ట్ ఈ టాపిక్ సంబంధించి ఏమడుతారంటే ఎవరు నిర్వహించారు, ఎవరి ఆధ్వర్యంలో, సో ఎన్న విడత, ఎవరి ఆతిథ్యంలో అండ్ ఎన్ని దేశాలు ఈ రిమ్ అసోసియేషన్ లో మెంబర్స్ గా ఉన్నాయి అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? మారిషస్ లో ఉంది. ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్ ఏంటి? సరిపోతుంది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో జూము అనే ఒక సూప్ వార్తలో నిలిచింది. జూము సూప్
జూము సూప్. స్క్వాష్ బేస్డ్ సూప్ అని గుర్తుంచుకోండి. స్క్వాష్ బేస్డ్ సూప్. స్క్వాష్ బేస్డ్ సూప్ అంటే ఏం లేదు, మనకి దోసకాయలు కానివ్వండి ఇవి ఉంటాయి కదా, సో ఎక్కువగా మనం మస్క్ మిలన్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అలాంటి వాటి ఆధారంగా తయారు చేయబడే ఒక ప్రత్యేకమైన సూపే జూము సూపు, లేదా దీన్ని హైతియన్ సూపు అంటారు. హైతియన్ సూప్. హైతియన్ సూప్ ఒక ప్రత్యేకమైన సూప్. మనం వంటకాల భాగంగా ఏదైనా రెస్టారెంట్ కానీ వెళ్ళినప్పుడు మనకు స్టార్టర్గా తీసుకుంటాం కదా సూప్. అలాంటి సూపు ఇటీవల యునెస్కో వచ్చే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది వార్తనిచ్చింది. యునెస్కో ఇటీవల తరచూ వార్తలు ఇస్తుంది. యునెస్కో యొక్క అక్రోనిమ్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. హెడ్ క్వార్టర్ ఇక్కడ ప్యారిస్ హెడ్ క్వార్టర్ గా పనిచేస్తుంది. ఏ ఇయర్ ఎస్టాబ్లిష్, అసలు ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1945 ఇయర్ నవంబర్ 16th. సో నవంబర్ 16th ఏర్పాటైన యునెస్కో తరచూ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ సంబంధిత అంశం, తరచూ వరల్డ్ హెరిటేజ్ సిటీస్ సంబంధిత అంశం, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ సంబంధిత అంశంతో వార్తలు నిలుస్తుంది. ఇటీవల మన భారతదేశానికి సంబంధించి దుర్గా పూజ, కలకత్తాకి సంబంధించిన దుర్గమ్మ వారికి చేసే పూజ ఏదైతే ఉంటుందో దాన్ని ఏ జాబితాలో చేర్చామని చెప్పాను? దుర్గా పూజ ఏ జాబితా? యునెస్కోకి సంబంధించి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. ఇంటాంజిబుల్ దట్ విచ్ కెనాట్ బి టచ్ అన్నట్టు, అసలు ఏదైతే ఉంటుందో దాన్ని మనం టచ్ చేయలేమన్నట్టు. విచ్ కెనాట్ బి టచ్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటాంజిబుల్, అంటే మనం దాన్ని టచ్ చేయలేమన్నట్టు. సో ఇంటాంజిబుల్ వర్ణనాతీత సాంస్కృతిక వారసత్వ జాబితా. ఇందులో దుర్గా పూజ చోటు సంపాదించుకుందని చెప్పేసి మనం మొన్న క్లాసులో చూసాం కదా. ఈ జాబితాలో ఒక ప్రత్యేకమైన వంటకం జూము సూప్ లేదా హైతియన్ సూప్ కూడా చోటు సంపాదించుకోవడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే హైతీ దేశంలో ప్రతి ఏటా కూడా వారి యొక్క స్వాతంత్ర దినోత్సవం రోజున కానివ్వండి, పండగల రోజున కానివ్వండి, ఎసెన్షియల్ అన్నట్టు ప్రతి ఇంట్లో కూడా చేసుకుంటారు, ఆహ్వానిస్తారు అతిథులను. అండ్ అట్ ద సేమ్ టైం 1804 ఇయర్లో ఫ్రాన్స్ నుండి హైతీ స్వాతంత్రం పొందిన సంవత్సరం. సో అలాంటి వారి స్వాతంత్రం యాక్చువల్గా ఇది ఒక టేస్ట్ కాదు, ఇది ఒక ఎమోషన్. హైతీ ప్రజల్లో ఒక ఎమోషన్గా ఉన్న ఈ జూము సూప్ని ఇటీవల యునెస్కో సేమ్ మన దుర్గా పూజని ఏ జాబితాలో అయితే చేర్చిందో అదే జాబితాలో నిన్నటి రోజు చేర్చడం జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఎలా అడుగుతారు పోటీ పరీక్షలు అంటే, ఇటీవల వార్తలు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన సూప్ జూము సూప్ యునెస్కోకి సంబంధించి ఏ జాబితాలో చోటు సంపాదించుకుంది, లేదా ఈ జాబితా పేరు ఇచ్చేసేసి అసలు ఏ దేశ సంస్కృతిలో భాగం అంటారు? హైతీ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో ఉల్లాల్ అబ్బక్క, ఉల్లాల్ రాణి అబ్బక్క. యాక్చువల్గా ప్రస్తుత కర్ణాటక ఏదైతే ఉంటుందో, కర్ణాటక ప్రాంతం అని గుర్తుంచుకోండి. ప్రస్తుత కర్ణాటకకి సంబంధించి బార్డరింగ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో తులునాడు అనే ఒక ప్రాంతానికి సంబంధించిన ఒక మహిళ, ఒకప్పటి వీరనారి. సో ఆ ప్రాంతాన్ని పరిపాలించారు, ఒకప్పటి తులునాడు ప్రాంతాన్ని పరిపాలించిన ఒక వీరనారి. సో తనకి సంబంధించి ఉల్లాల్ రాణి అబ్బక్కకి సంబంధించి ఒక ఉత్సవ కమిటీ ఉంది. ఆ ఉత్సవ కమిటీ ఏం చేస్తుందంటే ఈ సంవత్సరం డిసెంబర్ 21వ తేదీ నుండి ప్రతి ఏటా కూడా ఉల్లాల్ రాణి అబ్బక్క స్మారక పురస్కారాన్ని ప్రారంభించబోతుందట. ఈ పురస్కారాన్ని ఎవరికి ఇస్తారంటే ఎక్స్క్లూజివ్గా మహిళలకే ఇవ్వబోతున్నారంట. మరి మహిళలకు ఏ రంగంలో విశేష కృషి చేసిన వ్యక్తులు అంటే కల్చర్ కానివ్వండి, హెరిటేజ్కి సంబంధించి కానివ్వండి, ఎవరైతే విశేష కృషి చేస్తారో, మన సంస్కృతి వారసత్వాన్ని కాపాడడానికి పోరాడుతున్న మహిళలు ఎవరైతే ఉంటారో, కృషి చేస్తున్న మహిళలు ఎవరైతే ఉంటారో అలాంటి వీరనారులకు ఉల్లాల్ రాణి అబ్బక్క ఉత్సవ కమిటీ డిసెంబర్ 21వ తేదీన ప్రత్యేక పురస్కారాలను ఇస్తున్నారు. జస్ట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇక్కడ ఉల్లాల్ రాణి అబ్బక్క అని పేరు చెప్పాను. ఇటీవల ఒనకె ఓబవ్వ గారి గురించి చెప్పాను. ఒనకె ఓబవ్వ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఒక ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పాను. చాలా ఇంపార్టెంట్. ఇలాంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఇటీవల తరచూ మనకు చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తులు ఈ రోజు వార్తల వ్యక్తులుగా చూస్తున్నాం. అలా మనకు బిర్సా ముండా గారు కానివ్వండి, అండ్ మనకి ఒనకె ఓబవ్వ గారు కానివ్వండి, అండ్ ఉల్లాల్ రాణి అబ్బక్క గారు కానివ్వండి, వీరిని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. రాణి కమలాపతి కానివ్వండి, మధ్యప్రదేశ్కి సంబంధించి గోండు రాణి అని చెప్పాను. ఇలాంటి వ్యక్తులను ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన మరొక పర్సన్ క్రీడాకారిణి. సో అవనీ లేఖరా గారు. సో పారాలింపిక్స్ ఇటీవల టోక్యో పారాలింపిక్స్ లో 2 పతకాలను సాధించారు. ఎయిర్ షూటింగ్ కి సంబంధించి 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్లో
తను స్వర్ణ పతకాన్ని సాధించారు, గోల్డ్ మెడల్ని సాధించారు, స్వర్ణ పతకాన్ని. అండ్ 50 మీటర్స్ ఎయిర్ షూటింగ్లో, 50 మీటర్స్ రైఫిల్ షూటింగ్లో తను కాంస్య పతకాన్ని, బ్రాంజ్ మెడల్ని సాధించడం జరిగింది. అండ్ ఇటీవల తన యొక్క ప్రతిభను గుర్తించి భారత ప్రభుత్వం దేశంలో ఇచ్చే అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ కేఎల్ రత్న పురస్కారాన్ని కూడా తనకి ప్రదానం చేయడం జరిగింది. అలాంటి ఈ పర్సన్ అవని లేఖరా, ప్రస్తుత పారాషూటర్ ఎవరైతే ఉంటారో తనని ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ ఈ సంవత్సరానికి సంబంధించి మేటి క్రీడాకారిణిగా గుర్తించడం జరిగింది, ఎమర్జింగ్ ప్లేయర్గా గుర్తించడం జరిగింది. మేటి క్రీడాకారిణి అని గుర్తుంచుకోండి. ఇటీవల ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ భారతదేశానికి సంబంధించిన ఏ షూటర్ని ఈ ఇయర్కి సంబంధించి అత్యుత్తమ మేటి క్రీడాకారిణిగా గుర్తించింది అంటే అవని లేఖర్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.